హాయ్ అందరికీ వెల్కమ్ టు మౌని లైఫ్ వ్లాగ్స్. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పెట్టక. సో ఇదైతే మీకోసం పెట్టేస్తున్నాను అనమాట. మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేకుండా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ ఇవ్వండి. మాలాంటి చిన్న యూట్యూబర్స్ ఇట్లా ముందుకు వస్తారనమాట. సో మీరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఫ్రైడే రొటీన్ అన్నమాట, అంటే ఫ్రైడే వ్లాగ్. నేను ఇలా ఉంటా ఏమేమి చేస్తాను అనేసి మార్నింగ్ అయితే వంట అయితే మొత్తం ఫినిష్ చేసేస్తాను అనమాట. మా చిట్టి తల్లికి పెట్టేస్తా రైస్ అండ్ పాలు అవన్నీ వేడి చేసేసి చాయ్ గిట్ట తాగేసి అండ్ దాని తర్వాత ఇంట్లో అన్ని పనులు చేసుకున్నాక ఫ్రెష్ అయినాక ఇంకా పూజ అయితే చేస్తా. ప్రతి ఫ్రైడే అయితే పూజ అయితే మ్యాండేటరీ అనమాట, పక్క చేస్తా. అంటే నాకు ఫ్రైడే ఎందుకో పూజ చేయాలనిపిస్తుంది. అంటే ఫ్రైడే, ట్యూస్డే అండ్ సాటర్డే అయితే చేస్తా. ఎప్పుడు స్కిప్ గాను పూజ అయితే స్కిప్ చేయను అనమాట. ఒకవేళ అంతా బాగాలేకపోతేనే చేయను అన్నమాట. లేకపోతే ఎప్పుడైనా నేను ఫ్రైడే అయితే పూజ చేసుకుంటా ఇంట్లో. ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ రోజు అయితే. ఇంకా మా చిట్టి తల్లిని గిట్ట స్నానం చేయించి తనని గిట్ట రెడీ చేసిన టెంపుల్కి వెళ్దాం అనేసి. మా ఇంటి పక్కనే అమ్మవారి గుడి అయితే ఉంది. ఇంకా ఫ్రైడే అమ్మవారినే మనం మొక్కుకుంటాం కదా. ఇంకా పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని పూజ అయిపోయాక నేను గిట్ట ఇంకా రెడీ అయిపోతున్నాను అన్నమాట. నాకు ఇంట్లో పూజ చేసే రోజున అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా చిన్న మనీ ప్లాంట్ అయితే పెట్టిన నేను, అది మంచిగా వస్తుంది. ఇంకా దానికిట వాటర్ వేసేసి ఇంకా రెడీ అయితే అవుతున్నాను అనమాట. నేను ఎప్పుడు గెట్ రెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేను, ఇదైతే ఫస్ట్ టైం అనమాట. మీకు నచ్చితే ఇంకా కామెంట్ చేయండి, పెడతాను అనమాట గెట్ రెడీ వీడియోస్. నేను రెడీ అయ్యేటప్పుడు గిట్ట స్పెట్స్ దిగాను, అంత పిచ్ అంటే నాకు అంత సైట్ ఉంది, అందుకనే ఇంకా నేను స్పెట్స్ పెట్టుకొని రెడీ అవుతా అప్పుడప్పుడు. ఇంకా ఇదైతే మమైత్ క్రీమ్ అన్నమాట, ఉప్తాన్ క్రీమ్. ఇంకా దాని తర్వాత నేను మాయిశ్చరైజర్ అవన్నీ ఈ క్రీమ్ పెట్టకపోతే పెట్టుకుంటా. ఈ క్రీమ్ పెట్టినాక అదైతే పెట్టాను అనమాట. లైట్గా స్టిక్కర్ పెట్టుకొని కుంకుమ పెట్టుకొని లిప్ బామ్ అయితే పెట్టుకుంటా. ఇంట్లో ఉన్నప్పుడు సింపుల్గానే రెడీ అయితే ఎక్కడికైనా బయటికి వెళ్తేనే మంచిగా గ్రాండ్గా రెడీ అవుతాం అనమాట. ఇంకా మా చిట్టి తల్లిని గిట్ట రెడీ చేసిన గుడికి వెళ్దాం అనేసి. ఇదైతే మా ఇంటి పక్కనే టెంపుల్, అమ్మవారి టెంపుల్ అనమాట. 2 గోపురాలు ఉంటాయి, మంచిగా ఉంటుంది టెంపుల్. ప్రశాంతంగా చూడడానికి గిట్ట కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇది ఒక ఇందులోనే 2 అమ్మవారులు ఉంటారు అనమాట. అమ్మవారి దగ్గర చాలా చూడడానికి చాలా అందంగా ఉన్నారు కదా. ఇంకా అయిపోయాక టెంపుల్కి వెళ్ళేసి వచ్చి గుడి మా చిట్టి తల్లి అయితే డాన్స్ చేస్తున్నాను అనమాట. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.